గ్రేటర్లో లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు ఉన్న క్రేజే వేరు. ఇక కొన్ని హాట్ అండ్ టాప్ పిఎస్లలో ఇన్స్పెక్టర్లుగా పోస్టింగ్ కోసం లాబింగ్లు గతంలో చేసేవారు. అలాంటి హాట్ కేక్ లాంటి పిఎస్లలో పోస్టింగ్లు మాకొద్దని మొహం చాటేస్తున్నారు పోలీసులు. గతంలో లక్షల కొద్దీ మామూలు వసూలు వస్తాయని లాబింగ్లు చేయించుకుని పోస్టింగ్స్ ఇప్పించుకున్న పోలీసులు ఇప్పుడు అలాంటి పోలీస్ స్టేషన్స్ కి ఇన్స్పెక్టర్లుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీస్ బాసులు పిలిచి పోస్టింగ్స్ ఇస్తామన్నా ఇక్కడ తప్ప ఇంకెక్కడైనా ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. పోలీస్ శాఖలో వరుసగా జరుగుతున్న సస్పెన్షన్లు పోలీసులను కలవరానికి గురి చేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ అంటే గతంలో భారీ స్థాయిలో లాబింగ్ చేస్తే గానీ దక్కని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పోస్టింగ్ అంటేనే భయపడిపోతున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్స్ కొన్ని రోజులుగా వివాదాల్లో ఉండటం, కొత్తగా వచ్చిన పోలీస్ బాసులు ప్రతి అంశాన్ని పరిశీలించడం, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా నిరంతరం ఉండటంతో ఆయా పిఎస్లలో పోస్టింగ్లు మాకొద్దంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ లో ఉన్న పంజాగుట్ట పిఎస్ 4 ఏళ్ల క్రితం దేశంలోనే సెకండ్ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా నిలిచింది. ఆ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంది. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో సిఐ దుర్గారావు సస్పెండ్ అవ్వడంతో ఆ పోస్ట్ 20 రోజుల వరకు ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ లోకి రావడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రజాభవన్ కేసుతో పాటు ఇతర కేసుల్లో స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిందితులకు సహకరిస్తున్నారని తేలటంతో ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇక రీసెంట్ గా శోభన్ అనే ఇన్స్పెక్టర్ ని సిపిసిఐగా నియమించారు. ఇక వెస్ట్ జోన్ లోనే ఉన్న బంజారా హిల్స్ పిఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉండటంతో పిఎస్ కు వచ్చేందుకు పోలీసులు జంకుతున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో నిర్లక్ష్యంగా ఉన్నాడని శివచంద్ర అనే సిఐని సస్పెండ్ చేయటం, ఓ పబ్ నుంచి మామూళ్లు సరిగ్గా ఇవ్వలేదని ధమ్కీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా నరేందర్ అనే సిఐ అరెస్ట్ అవ్వడంతో ఆ తర్వాత ఇంకెవరూ ఆయా పోస్టింగ్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. గతంలో పబ్బులు, మసాజ్ సెంటర్స్ నుంచి ప్రతి నెల 10 లక్షలకు పైగా మామూళ్లు అందుతాయని ఆయా పోస్టింగ్స్ కి మక్కువ చూపిన పోలీసులు ఇప్పుడు మాత్రం అసలు మాకొద్దు అంటున్నారు. ఇక సైబరాబాద్ పరిధిలోని శివారు పోలీస్ స్టేషన్స్ లోనూ అదే సిచ్యువేషన్ ఉంది. నార్సింగి, మొకిలా, గచ్చిబౌలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి పోలీస్ స్టేషన్స్ లో సివిల్ కేసులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిలో ఇన్వాల్వ్ అయినట్లు తేలటంతో ఇన్స్పెక్టర్ ఎస్ఐలను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి. నగర శివార్లలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ పెరిగిపోవటం, కొత్తగా వెంచర్లు పడటం, ల్యాండ్ కేసులు ఎక్కువగా రావడంతో వివాదాలు ఎక్కువయ్యాయని స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా పటిష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ ఇలాగే ఉంది. నగర శివార్లలో ఉన్న పిఎస్లలో పోస్టింగ్స్ వద్దని రూరల్ ఏరియాల్లో పోస్టింగ్స్ అడుగుతున్నారు. పహడి షరీఫ్, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, ఉప్పల్ లాంటి పిఎస్లలో ఇప్పటికే వివాదాల్లో ఉన్న కొందరిని సస్పెండ్ చేయగా మరికొందరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిపైనా చిన్న ఆరోపణలు వచ్చినా సిపి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారంటున్నారు. వివాదాలు ఎక్కువగా లేని పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్లుగా పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారు. లూప్ లైన్ పోస్టింగ్స్ అయినా ఓకే, కానీ ఇలాంటి పోలీస్ స్టేషన్స్ లో పోస్టింగ్స్ మాకొద్దని వెనకడుగు వేస్తున్నారు కొందరు పోలీసులు.